పట్నం పబ్లిక్ కి ఒక హెచ్చరిక. పెండ్లిళ్ళు శుభకార్యాలు ఓ 15 రోజులు వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే బ్యాండ్ మేళం డప్పు సప్పులు దొరకడం లేదు. అట్లనే టెంట్లు, కుర్చీలు, షామియానాలు, వంట సామాన్లు అందుబాటులో లేవు. అలాగే పంతుళ్ళు కూడా ముహూర్తాలు, జాతకాలు చూసుట్లా ఫుల్లు బిజీగుండ్రు. ఎందుకో తెలవాలంటే ఈ వార్త చూడాలి. పట్నం ఓట్ల పండగ రంజు మీదకొచ్చిందిలా. బ్యాండ్ బాజాలతోని ధూమ్ ధామ్ గా పోయి నామినేషన్ లేసేస్తున్నారు లీడర్లు. ఎమ్మెల్యేకు పోటీ చేస్తేందుకు ఏ లెవెల్లో పోతారో అగో అట్లా తీస్తుండ్రు ర్యాలీలు. ఆటలు, పాటలు, పటాకులు కాల్చుడు ఓహో చిన్నగా జరుగుతలేదు పోన్రి. ఇక పార్టీల ముచ్చటకొస్తే అందరి పేర్లు ఒక్కపారే చెప్పకుండా దాసి దాసి బయటికి తీస్తుండ్రు. ఊరిచ్చే వరకు ఉబ్బాగనోళ్ళు పోయి డైరెక్ట్ గా నామినేషన్ వేస్తుండ్రు. వెనకసి ఎట్లయితే అట్లయితదని ఒక్కొక్క తాన ఒక్క పార్టీ నుంచే 2-3 కూడా పోటీకి తయారైనరు. టికెట్ల కోసం ఎగబడే వరకు పెద్ద లీడర్లకు నెత్తులకు జండుబాం రాసుకోవాల్సి వస్తుందట. అన్ని పార్టీలల్లా ఇదే పరిస్థితి ఉన్నది. పచ్చ పార్టోళ్లకు పువ్వు గుర్తోళ్లకు శృతి గలవక పంచాదులు సురువైనాయి. ఈ బీజేపీ వాడు కనీసం దాన నాగేంద్రతో ఫైట్ చేస్తే ఒక్కడు కూడా రాలేదు. ఈ రోజు ఇండిపెండెంట్ గా నామినేషన్ 400 పడ్డాడికి. అటువంటిది ఈ రోజు నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కడు కూడా వాదార్చేవాడు కనబట్టలేదు నాకు. ఐతరం నాడు 3 గంటల దాకా టైం ఉంది నామినేషన్ వేస్తేందుకు. గప్పుడు తెలుస్తది ఏ పార్టీకి వెళ్ళి ఎవరెవరు నిలబడ్డారో. ఇక సోమవారం నుంచి ఉంటే చూడుండ్రి, ప్రచారంతోని పట్నం దద్దరిల్లుతుంది అనుకో రాదుండ్రి.